మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు ఓటమి చెందిన తర్వాత ఆ పార్టీలో క్యాడర్ చల్లగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు దివాకర్ రావు, ఆయన తనయుని చేష్టలు నచ్చక బీఆర్ఎస్ను వీడి అభివృద్ధి సంక్షేమంకు పెద్దపీట వేస్తున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సారథ్యంలో కాంగ్రెస్లో చేరుతున్నారు. గురువారం తాజాగా 32వ వార్డుకు చెందిన యువకులు ప్రేమ్సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. యువకులకు ప్రేమ్సాగర్ రావు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్లో చేరుతున్న వారిని అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ మెజారిటీతో గెలిపించినందున నియోజకవర్గంను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రణాళికబద్ధంగా నియోజకవర్గంను అభివృద్ధిలోకి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. విద్య, వైద్యం, తాగునీరు సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో కనుమరుగు కానున్నట్లు తెలిపారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి స్వచ్ఛందంగా కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరే వారికి సముచిత ప్రాధాన్యత ఇస్తానని ప్రేమ్సాగర్ రావు భరోసా ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. भारत किशोर, भारत तिरुपति नायक, वेशाला राजकुमार, जंबो सुरेश, मुगलोत रमेश नायक, किशन नायक, శ్రీరాంపూర్ కాలనీలోని శ్రీ భక్తాంజనేయ ఆలయంలో గురువారం శ్రీరామనవమి ముగింపు వేడుకలు, శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ మల్లెత్తుల రాజేంద్రపాణి, అధ్యక్షుడు తోట సురేష్, ప్రధాన కార్యదర్శి మల్లెత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీతారాములకు, ఆంజనేయ స్వామిలకు వేద పండితులు కొమ్మెర సత్యనారాయణ, విజయ్ శర్మలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రభాత సేవ, పుష్పార్చన చేశారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. ఆలయంలో లోక కళ్యాణార్థం శాంతి హోమం నిర్వహించగా తోడె సతీశ్వర్ రెడ్డి, సంజీవ్ దంపతులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బొద్దున రమేష్, ఆర్ ఉపేందర్, సతీష్, బండి తిరుపతి, సంపత్, లింగయ్య, రవి పాల్గొన్నారు. మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, మంగళం కోసలేంద్రాయ, మహనీయ గుణాత్మనే చక్రవర్తి భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ యొక్క ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈరోజు ఆ యొక్క వివాహానంతర శాంతి హోమాన్ని అదేవిధంగా గౌడ ప్రసాదం ఎవరికి సంతానం వారి యొక్క ఈ గౌడ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే తప్పకుండా సంతానం కూడా కలుగుతుంది. మన ఆంజనేయ స్వామికి కొత్తగా చెప్పేది లేదు, కోరిన కోరికలు తీర్చేటువంటి కొండ బంగారం కాబట్టి ఆ యొక్క ఆంజనేయ స్వామి కొరకు పాత్రలై మీరందరూ కూడా ఈ యొక్క రామస్వామిలో ధరించగలని మనం